జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019లో బీజేపీ మేనిఫెస్టోలో ఒక పాయింట్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి రిలీజియస్ పర్సిక్యూషన్ అనుభవించిన హిందూస్ కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, పార్సీలు కానీ, ఈవెన్ క్రిస్టియన్స్ అయినా కూడా వాళ్లకు భారతదేశం యొక్క సిటిజన్షిప్ ఇవ్వడమే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. 15th August 1947 నుంచి 31st December 2014 లోపల ఈ 3 కంట్రీస్ నుంచి వెళ్ళి పారిపోయి వచ్చిన వాళ్లకు భారతదేశం యొక్క సిటిజన్షిప్ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. దీనిలో ముస్లిమ్స్ లేరా? లేరు. వీళ్ళు ఒకవేళ భారతదేశం యొక్క సిటిజన్షిప్ కావాలి అని అనుకుంటే వీళ్ళు 11 years ఇక్కడ ఉండి వచ్చేటప్పుడు కూడా వీసా తీసుకొని లీగల్గా వచ్చిన ముస్లిమ్స్కి మన కంట్రీలో సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కి ఒక హిస్టరీ ఉంది. భారత్ నుంచి అవి విడిపోయి డివైడ్ అయ్యింది ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. ఎప్పుడైతే వాళ్ళు మెజారిటీ అవుతారో అప్పుడు మేము హిందూస్తో ఉండము అని చెప్పేసి సెపరేట్ అయ్యి, అలాగే 1947లో కూడా పాకిస్తాన్ అనేది ఫామ్ అయింది. ఇస్లాం మనలాగా కన్ఫ్యూజ్డ్ రిలీజన్ కాదు. ఎప్పుడైతే వాళ్ళు మైనారిటీలో ఉంటారో అప్పుడు సంఖ్యాబలాన్ని పెంచుకోవడం, ఎప్పుడైతే వాళ్ళు మెజారిటీ అవుతారో అప్పుడు అక్కడ ఉన్న మైనారిటీస్ అంటే నాన్ ముస్లిమ్స్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ 1947లో నాన్ ముస్లిమ్స్ పాకిస్తాన్లో 15% ఉన్న వాళ్ళు 1998 వచ్చే వరకు వాళ్ళ పర్సంటేజ్ 1.6కి తగ్గిపోయింది. బంగ్లాదేశ్లో 1951లో 22% ఉన్న నాన్ ముస్లిమ్స్ 2011 వచ్చే వరకు 9.5%గా తగ్గిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో 1970లో 7.7 lakhsగా ఉన్న ఈ నాన్ ముస్లిమ్స్ అందరూ ఇప్పుడు 2017 కల్లా వాళ్ళు 7,000గా తగ్గిపోయారు. ఇంత తక్కువగా ఎలా తగ్గిపోయారు అంటే ప్రతిసారి వీళ్ళందరూ కన్వర్ట్ అవుతున్నప్పుడు వాళ్ళని చంపేశారా అంటే నో, దెర్ ఆర్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్లో ఒక చౌదరి ఫ్యామిలీ వెరీ రిచ్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు కన్వర్ట్ అయిపోయారు. ఎందుకు కన్వర్ట్ అయ్యారని మేము అడిగితే వాళ్ళు చెప్తున్నారు, బికాజ్ వాళ్ళు ఒక బిజినెస్ చేయాలన్నా, వాళ్ళ ఇంట్లో పనులు పని చేయాలన్నా కూడా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ ఇచ్చేవాళ్ళని కాదంట. అక్కడ సరౌండెడ్గా ఉన్న ముస్లిమ్స్ వాళ్ళని అవాయిడ్ చేశారంట. అంటే వాళ్ళు ఏదైనా బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా వాళ్ళకి ఎక్స్పోర్ట్కి పర్మిషన్స్ కూడా ఇవ్వనప్పుడు, ఇంట్లో పనికి రానప్పుడు, ఇంట్లో పని వాళ్ళు లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది. ఒక జనరేషన్ దాన్ని బాధతో, ఏడుపుతో కంటిన్యూ చేసింది. బట్ దెన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అక్కడ నార్మల్గా ఉన్న ముస్లిమ్స్తో పాటుగా కలిసి పెరగడం అనేది అలవాటైపోతుంది. ఇది వెరీ రిచ్ హిందూస్ ఆర్ జైన్స్ ఆర్ సిక్ ఆర్ పార్సీస్ పరిస్థితి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో. అదే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, ఒక చిన్న రెఫ్యూజీ కేసు చెప్తాను. ఒక వైఫ్ హస్బెండ్ ఇంట్లో లేని టైంలో ఆమెను కిడ్నాప్ చేసి 2 నెలల తర్వాత ఆమెను వదిలేస్తారు. వాళ్ళకు 3 పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు రాత్రికి రాత్రి బట్టలు సర్దుకొని భారతదేశానికి వచ్చేసారు. సో ఇలాంటి రెఫ్యూజీస్ అందరికీ ఉన్న పెయిన్ఫుల్ స్టోరీస్ కోసమని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకోవాల్సిన బాధ్యత మన దేశం పైన ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఈ 3 దేశాలలో పర్సిక్యూట్ అయిన వాళ్ళు ఏ దేశానికి వెళ్ళాలి? ఈ 3 దేశాలు ఒకప్పుడు భారత్లో భాగం కాబట్టి, అవి విడిపోయాయి కాబట్టి, వాళ్ళు అక్కడ మైనారిటీగా ఉండడం వల్ల వాళ్ళు ఇంత అట్రాసిటీస్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వచ్చేస్తా అని ఆశతో చూసినప్పుడు వాళ్ళని తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ఇది 1947లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది. బట్ దెన్ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ అపీస్మెంట్ కింద ఇలాంటివి చేయకుండా వాళ్ళందరినీ అక్కడే వాళ్ళ బాధకు వాళ్ళను వదిలేసింది. మత ఆధారంగా ఈ 3 దేశాలలో అట్రాసిటీస్ ఫేస్ చేస్తున్న వాళ్లకు భారతదేశంలో సిటిజన్షిప్ ఇవ్వడం కోసం తీసుకొస్తున్న యాక్ట్ మాత్రమే. ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఇక్కడే ఉంటారు. కానీ వీళ్ళని అపోజిషన్ పార్టీస్ ఎందుకు రెచ్చగొడుతున్నారంటే, వీళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దు, వీళ్ళ ఓటింగ్ అన్నిటిని పూల్ చేసుకొని తద్వారా వాళ్ళు పవర్లోకి వచ్చి ఈ యాక్ట్ని క్యాన్సిల్ చేయడం వల్ల భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలి అనే ఎజెండాని ఫుల్ఫిల్ చేయడం కోసం అపోజిషన్ పార్టీస్ ఈ చీప్ ట్రిక్స్ని మైనారిటీ అపీస్మెంట్ కింద కంటిన్యూ చేస్తున్నాయి. సో డియర్ హిందూస్, భారతదేశం ఒక్కటి మాత్రమే. హిందూస్కి, సిక్కులకు, జైన్లకు, బౌద్ధులకు, పార్సీలకు వన్ అండ్ ఓన్లీ వన్ హోప్. స్టాండ్ విత్ మోదీ, స్టాండ్ విత్ బీజేపీ. జై హింద్, జై భారత్.